2017 మీకు గోల్డెన్ ఇయర్ అది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో 6 సినిమాలు వచ్చాయి. 2017 ముందు మాట్లాడే ముందు 2014 నుంచి మాట్లాడాలి. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అయింది. 13లోనే రామయ్య వస్తావయ్య ఒక సూపర్ హిట్ అయింది, ఒకటి ఫ్లాప్ అయింది. 13లోనే రిలీజ్ అవ్వాల్సిన ఎవడు అప్పుడు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అవుతున్నాయి, పార్లమెంట్లో అనౌన్స్ అయింది. సో అప్పుడు దాన్ని అక్కడ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని పుష్ చేసి 14 సంక్రాంతి రిలీజ్ చేసాం. సో 14లోనే ఇప్పుడు మనం మాట్లాడుకున్న మా టెంపుల్ ఇనాగ్రేషన్ మార్చ్లో, 14లోనే నా డాటర్ మ్యారేజ్. సో ఐఎమ్ బిజీ విత్ 14 లాట్ ఆఫ్ థింగ్స్. సో 14, 15, 16 మ్యాజిక్ సినిమాలు లేవు. సో వస్తున్నాయి, సక్సెస్ఫుల్ కొట్టాము. అక్కడ కూడా సుప్రీము, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అవన్నీ సక్సెస్ఫుల్ కొట్టాను. సో 16లో నేను స్క్రిప్ట్ వర్క్ రైట్ ఏమేం చేద్దాం ఏంటి అనుకున్నప్పుడు ఒకటి అన్ని రకాల స్టోరీలు మాట్లాడుతున్నప్పుడు అలా ఫామ్ అయింది. ఓకే. సో సతీష్ లాంగ్ ట్రావెల్, మాకు ఐడియా దగ్గర నుంచి సతీష్ ట్రావెల్ అయ్యాడు శతమానం భవతికి. ఒక ఐడియా చెప్తే అది పట్టుకొని చేసుకుంటూ ఫామ్ చేశాము. బట్ శతమానం భవతి ఇస్ అ క్విక్ షూట్. నాకు తెలిసి నా కెరియర్ మొత్తంలో ఆ షూట్ చేసింది ఓన్లీ 49 days, సెప్టెంబర్ అండ్ నవంబర్. మొత్తం అవుట్డోర్ పైగా అది. సెప్టెంబర్ అండ్ నవంబర్ ఓన్లీ 2 monthsలో షూట్ ఫినిష్ చేసాం. అంటే అంతా హోంవర్క్ చేసాం. జనవరి రిలీజ్. సో అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఓన్లీ 4 months. దాని ముందు మేము ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ అవన్నీ చాలా వర్క్ చేసుకొని సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కంప్లీట్ చేసి జాన్ 14th రిలీజు. అది ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆ ఇయర్. సో అలాగే నేను లోకల్ కూడా త్రినాథ్ చాలా రోజుల నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు. ఒక కథ అనుకోవడము, నానికి చెప్పడము, అది ఫామ్ చేయడము, అలా నేను లోకల్. ఇది జనవరి, అది ఫిబ్రవరి. అంతకుముందే శేఖర్ కమ్ముల గారు అండ్ హరీష్ శంకర్ ఇవన్నీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో ముందే ఫైనల్ చేసుకుంటూ వచ్చాము, ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్కటి. అలా థర్డ్ ఫిలిం డీజే. సో డీజే ఎంత సెన్సేషనల్. అప్పుడు బన్నీకి లో అప్పుడు ఆ ఇమేజ్ పరంగా, దాని పరంగా నాకు 25th ఫిలిం అవ్వడం అన్నీ బాగా కుదిరాయి డీజే. సో అలాగే శేఖర్ కమ్ల గారు మళ్ళీ అనిల్ రావిపూడి సుప్రీం తర్వాత ఒక కథ చెప్పడము, రవితేజ గారికి చెప్పడము. సో అలా శేఖర్ కమ్ల గారిది ఫిదా సెన్సేషనల్ హిట్. అలాగే రాజా ది గ్రేట్ సూపర్ హిట్. తర్వాత మళ్ళీ నానితో నేను లోకల్ అయిపోగానే ఇంకొక కథ చెప్పి ఇమీడియట్లీ ఓకే చేయించుకున్నది ఎంసీఏ. అప్పుడు వేణు డైరెక్టర్. అట్లా ఎంసీఏ ఇట్లా అంటే ప్లాన్ చేసింది కాదు, బట్ ఒక్కొక్క సినిమా అలా సెట్ అవుతూ వచ్చినాయి. రిజల్ట్స్ వస్తున్న కొద్దీ ఇంకా నాలో ఒక టెన్షన్, అంటే చాలా కుదురుతుంది ఇయర్ 6 films, ఎక్కడ రిజల్ట్ తప్పుపోకూడదు అని ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ అన్ని సినిమాలు అలా చేసుకుంటూ వెళ్తే ఇస్ ఎ వండర్ ఇయర్. 6 filmsతో 6 కొట్టారు. సో ఇక మీరు అన్నట్టు ఒక ఇయర్లో 6 సినిమాలు అంటేనే నాట్ ఏ జోక్. అది చాలా ప్రొడక్షన్ వైజ్ కానీ అన్నీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఆ గ్రౌండ్ వర్క్ గట్టిగా చేసుకున్నారు సార్. 16 నుంచి స్క్రిప్ట్స్ స్టార్ట్ అయ్యాయి కదా. స్క్రిప్ట్ వర్క్ అవుతున్నా కొద్దీ ఫోకస్, అంటే అన్నీ ఇలా ప్లేస్మెంట్ అవుతాయి 17లో అనేది నాకు తెలియదు. బట్ వర్క్ చేసుకుంటూ వెళ్తే ప్లేస్మెంట్స్ కనిపిస్తున్నాయి. అలా ఒకటి సెట్ చేసుకుంటూ వెళ్ళాం. శతమానం భవతి విషయానికి వస్తే ఆ సినిమాకి ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ మెయిన్ హీరో. సో ఆ క్యారెక్టర్కి మీరు రాఘవేంద్రరావు గారిని అలా కొంతమందిని అనుకున్నారంట, రాఘవేంద్రరావు గారిని కూడా అడిగారంట. అదే శతమానం భవతి అనుకున్న తర్వాత నేను టైటిల్ కూడా వివి వినాయక్, హరీష్ శంకర్ వీళ్ళందరూ టెంపుల్కి వచ్చారు మా ఊరికి. వచ్చినప్పుడు అక్కడ చెట్ల దగ్గర కూర్చున్నప్పుడు ఇట్లా కథ అనుకుంటున్నాను అని అక్కడ టైటిల్ రివీల్ చేశాను. అందరు వావ్ చాలా బాగుంది అన్నారు. అప్పుడు ఏంటి కథ అంటే, కథ గురించి ఇలా మాట్లాడుతుంటే అక్కడ వినాయక్, వీళ్ళు హరీష్ వీళ్ళందరూ రాఘవేంద్రరావు గారిని అడగొచ్చు కదా అన్నారు. రాఘవేంద్రరావు గారు చేస్తారా అని అంటే, లేదు చేస్తే చాలా కొత్తగా ఉంటుంది, ట్రై చేయను. ఇమ్మీడియట్ రాఘవేంద్రరావు గారిని అప్రోచ్ అయ్యి, రాఘవేంద్రరావు గారు చాలా సున్నితంగా లేదు నేను అంటే ఇంత కథ చాలా బాగుంది, తిరుపతిలో విన్నాడు కథ, సతీష్ని పంపించమంటే తిరుపతి పంపించాను, కథ వినే చాలా బాగుంది కథ, కానీ ఇన్ని రోజులు ఇవన్నీ ఆలోచిస్తేనే నాకు కొంచెం డిఫికల్ట్గా ఉంది, అంత చేయగలుగుతానా ఇలా అంటే పర్లేదు సార్, మా ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, ర్యాపో ఉంటుంది రాజేంద్రరావు, నో ప్రాబ్లం సార్ అని చెప్పాను. తర్వాతగా శరా మామూలే మా అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పేసా ఇలా
అంతకుముందే లైన్గా చెప్పున్నాను నేను ప్రకాష్ రాజ్ గారికి వినేసి ప్రకాష్ రాజ్ కూడా కథలో కొన్ని వెళ్తున్నదాని కరెక్షన్స్ అడిగారు. అంటే ఈ రోజున్న ఆడియన్స్ని మనం సాటిస్ఫై చేయడానికి ఎలా ఉండాలి ఏంటని. ఇట్స్ శతమాన్ బౌత్ మళ్ళీ ఓల్ ఈజ్ ఎ టీమ్ వర్క్. సో అందరము అనుకొని అలా చేయగలిగాం. ఆ సినిమాని ముందు శర్వానంద్ కంటే ముందు మీరు యంగ్ హీరోస్ 1 or 2 హీరోస్ని అనుకున్నారు కదా సార్, ఆల్మోస్ట్ నరేషన్ దాకా ఇవ్వడము అదేదో జరిగింది కదా. పేరు వచ్చింది, సాయిధరం తేజ్ పేర్లు వచ్చాయి అంటే తేజుకు తెలుసు. ఓకే. సాయితరం తేజుకు సతీష్ కథ చెప్పాడు, కానీ నేనే చెప్పాను తేజు ఇది వద్దు నీకు, ఎందుకంటే అప్పటికే సుప్రీము, సుబ్రహ్మణ్యం ఫర్ సేలు, పిల్ల నువ్వు లేని జీవితం 3 సినిమాలు చేసేస్తున్నాం, నాకేమో సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి. ఓకే. సో అప్పుడు చెప్పాను తేజు ఆల్రెడీ అక్కడ సంక్రాంతికి నాకు రిలీజ్ అవ్వాలి, సో దీని మీద మళ్ళీ ఆల్రెడీ నువ్వు అండర్ ప్రొడక్షన్లో వేరే సినిమాలు ఉన్నాయి, ఇవన్నీ మంచి కథ నో డౌట్, మళ్ళీ చేసుకుందాంలే అనుకుని అప్పుడు శర్వాకి చెప్పాను. శర్వా ఎక్కడ ఇది యూఎస్లో ఉన్నాడు, ఫోన్లో చెప్పాను నేను శర్వాకి లైన్ ఇలా ఉంటుంది శర్వా అంటే సరే అన్న వచ్చిన తర్వాత తింటాను. వచ్చిన తర్వాత తినేసి సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశాను. శతమానం భవతి విషయానికి వస్తే ఆ సంక్రాంతి సీజన్లో అటు చిరంజీవి గారి సినిమా ఇటు బాలకృష్ణ గారి సినిమా ఉంది. చాలా టఫ్ సీజన్ అది. ఒక చిన్న సినిమా, ఫ్యామిలీ సినిమా, రిస్క్ చేశారు మీరు. అంటే సినిమా బాగుంటే సంక్రాంతికి 3-4 సినిమాలు చూసే పొటెన్షియాలిటీ ఉంటాయి. సో అక్కడ నేను ఇందాక చెప్పినప్పుడు సాయిధరం తేజ్కు కూడా అదే చెప్పాను, అక్కడ చిరంజీవి గారి సినిమా ఉంటుంది, నీతో సంక్రాంతికి చేస్తే నేను రిలీజ్ చేయలేను, ఇంకా చిరంజీవి గారు ఎదురుగా నువ్వు రావడం కరెక్ట్ కాదు. అలాగే బాలకృష్ణ గారి సినిమా కూడా అంటున్నారు. సో నాకు ఎవరుంటే వాళ్ళతో నేను తీసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అదే ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు ఇంకా సంక్రాంతి ఫిలిం అని ఫిక్స్ అయ్యి సంక్రాంతికి చేసి రిలీజ్ అయ్యాక మార్నింగ్ షో కొంచెం డల్ ఉండింది, మ్యాట్ని నుంచి అసలు పుంజుకుంది సినిమా. అంటే ఎవ్రీ సంక్రాంతికి ఎప్పుడు ఫ్యామిలీ సినిమాలు 14th రిలీజ్, ఫ్యామిలీస్ ఆ రోజు బయటికి రారు, సినిమా బాగుంటే మ్యాటిన్ నుంచే అందుకుంటాయి, అది మ్యాటిన్ నుంచే టేక్ ఆఫ్ అని. ఆ సినిమాకి ఒకరోజు ముందే నేను యూఎస్లో వేసాను ఆ మూవీ, అప్పటికే రివ్యూస్ వచ్చేసాను, 1 day అడ్వాన్స్ చేసాను యూఎస్లో. ఆ సినిమా మీకు నేషనల్ అవార్డు తీసుకొచ్చిన సినిమా, అది ఇచ్చిన హ్యాపీనెస్ కానీ. అంటే ఒక మంచి సినిమా తీస్తే రాజేష్ ఆటోమేటిక్ అన్నీ అదే తీసుకొస్తుంది. నేను ఎప్పుడు అదే, డబ్బు కంటే ఎక్కువ మంచి సినిమా ఇవ్వాలి, సక్సెస్ఫుల్ సినిమా ఇవ్వాలి. సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చినప్పుడు డబ్బు వస్తుంది. సో ఇలా సక్సెస్తో పాటు మంచి సినిమా ఇచ్చినప్పుడు అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ వస్తాయి. శతమానం భవతికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక బ్యూటిఫుల్ ఫిలిం, తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నమ్మాము, బ్రహ్మరథం పట్టారు, దానికి బోనస్గా ఇస్ నేషనల్ అవార్డు రావడం. సో ఫస్ట్ నేషనల్ అవార్డు, అప్పటి వరకు చాలా సినిమాలు తీశారు, యాజ్ ఎన్ ప్రొడ్యూసర్గా ఆ స్టేజ్ మీదకి వెళ్ళి అవార్డు అందుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? తర్వాత మార్చికి వచ్చింది, కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ అంతే. ఒకటి నేషనల్ అవార్డు అంటే ఇస్ అంటే జోక్, సో అలాంటిది నేషనల్ అవార్డు రావడం అనేది ఇస్ గ్రేట్. ఆ కేటగిరీలో నాకు తెలిసి గీతాంజలి తర్వాత శతమానం భౌతికి వచ్చినట్టుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్, తెలుగు సినిమాకి ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చింది. దానికి అంతకుముందు బజరంగ్ భాయిజాన్కి వచ్చింది ఆ కేటగిరీ, అదే శతమానం భౌతికి వచ్చింది. మళ్ళీ సేమ్ కేటగిరీ మహర్షికి రిపీట్ అయింది.